సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతిక్రమలు దాచుకున్నవాడు వర్ధిల్లడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయనా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాతి దేవుడివి, రాజులకు రారాజువి, సృష్టికర్తవైన మా తండ్రి, నీ పాదముల దగ్గరకు చేరి ఉన్నాం. నీ వాక్యాన్ని విని మా బ్రతుకులు దిద్దుకోవటానికి సహాయం చేయండి. మాలో మార్పు ఇచ్చే దేవుడు నీవు కదా. నీ పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటున్నాం. నీ వాక్యమే మా పాదములకు దీపం అని చెప్పావు నాయనా. మా త్రోవకు ఎలుగని చెప్పినావు కదా. మీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మా జీవితాలు మార్చేది తండ్రి. మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాం తండ్రి. మీరే మాకు సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చెబుతున్న నన్ను వింటున్న నీ బిడ్డల్ని బలపరచయ్యా, సహాయము చేయండి. నీ మార్గములో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. నన్ను కూడా ప్రభా మీరు నాయన శుద్ధీకరించండి. దేవా, నీ మాటలు పలుకుచుండగా నాయన నాకు మంచి జ్ఞానం దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. 13వ వచనం. అతిక్రమలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ప్రియులారా చూడండి, అతిక్రమలు దాచుకున్నవాడు వర్ధిల్లడు. మన జీవితాల్లో ఏదన్నా ఉంటే ఏవండి, దాన్ని ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి. మోసం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, పాపం కావచ్చు, వీటన్నిటినీ ప్రియులారా చూడండి మన హృదయంలో దాచుకుంటాం మనం. అది ఎవరికి చెప్పం. మనుషుల దృష్టికి మంచిదైతే అవి ఎన్నో రకాలుగా అందరి దగ్గరికి వెళ్ళి మనం వివరిస్తాం. నేను మంచి చేశానని చెప్పి ఎంతోమందికి తెలియజేస్తాం. కానీ అదే మన జీవితాల్లో అది తప్పని సంగతి తెలిసి కూడా దాన్ని దాచిపెట్టుకుంటాం. అందుకంటాడు కదా, అతిక్రమలు దాచుకున్నవాడు వర్ధిల్లడు. మనం ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఏది కూడా దాచుకోవటానికి వీల్లేదు. చాలామంది దాచుకొని వర్ధిల్లకపోవటం కారణం ఏంటంటే, దాచుకొని ఆదికాండము 3వ అధ్యాయము ఈ ఇద్దరు పిల్లలు కనపడతారు మనకి, అవ్వ ఆదాములు. వీళ్ళిద్దరు కూడా ఏవండి ఆ తోటలో సమస్త పండులని అంటే తోటనేసి ఆ తోటలో అనేకమైన ఫలాలు ఇచ్చాడు. ఒక పండును తినొద్దని చెప్పాడు. ఆ పండును తినటానికి ప్రియులారా చూడండి ఏవండి వాళ్ళు ఎంత మాత్రం త్యాగం చేయలేదు. కానీ సైతానుడు వచ్చి ఈ పండును తింటే మీ కళ్ళు తెరవబడతాయని చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి ప్రియులారా చూడండి ఆ పండు మీద వాళ్ళు ఏవండి తినాలని అవ్వకుంటుంది. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని. ప్రియులారా చూడండి, ఇక్కడ తిన్న తర్వాత పండు వద్దని చెప్పిన తర్వాత దాన్ని తిన్నారు. దాన్ని తిన్న తర్వాత ప్రియులారా చూడండి, ఎప్పుడైతే దేవుడు వద్దన్నాడో, తింటే మీరు చచ్చిపోతారని చెప్పినా కూడా భయం లేకుండా సైతాని మాట విని ఏమండి సైతాని మాట విన్న తర్వాత అది ఏమండి ఎంత గట్టిగా ఉంటుందో అమ్మాయి, అది ఎంత గట్టిగా ఉంటుందో ప్రియులారా. సైతాన్ని చెప్పే మాట చాలా ఏమండి ఎంత గట్టిగా ఉంటుంది. భర్త చెప్పే మాట ఏమో తడికంట, భార్య చెప్పే మాట గట్టిగా ఉంటుంది, అది గోడ. ప్రియులారా చూడండి, ఈనాడు ప్రియులారా చూడండి, భార్య ఎప్పుడైతే తినొద్దన్న చెట్టు ఆ పండు తిన్నదో వెంటనే దిగంబరులైపోయారు.
బట్టలు లేకుండా కనపడుతున్నారు వాళ్ళు. చూసుకునేసరికి నీకు బట్టలు లేవు కదా, నాకు కూడా బట్టలు లేవు కదా అని చెప్పి వీళ్ళు చెట్లు చాటుకు దాక్కున్నారు. చెట్టు చాటుకు దాక్కొని ప్రతిరోజు సల్లబోట యేసు ప్రభు అంటే దేవుడు వచ్చి ఏమండి ఆదామా అని పిలుస్తూ ఉన్నాడు. ఆదామని పిలిచినప్పుడు స్వరమైన పడదు కదా, మరి రావచ్చు కదా దగ్గరికి. వాళ్ళు దిగంబరులుగా కనపడుతున్నారు కాబట్టి ఆయన ముందుకు రాలేకపోయారు. రాకపోయేసరికి ఏమండి ఆయన 3 సార్లు కేకేసిన తర్వాత నీ స్వరం విని చెట్టు చాటును దాక్కున్నానని చెబుతా ఉన్నాడు. ఎందుకు ఆ పని చేశావు? 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబడు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదానని నీకు ఆజ్ఞాపించిన వృక్షముల్లో తింటివా అని అడిగిను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఎవరి మీద చెబుతున్నాడు? తనంతరూ తను చెప్పుకోవట్లా, భార్య మీద నెట్టాను. నువ్వు ఇచ్చావే స్త్రీ. అతిక్రమాన్ని దాచుకుంటున్నాడు. ప్రియులరా, ఈనాడు ఎంతోమంది ప్రియులు చూడండి, భార్య భర్తల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు అది సమర్థకపోయే గుణం ఉన్నట్టయితే ఆ కుటుంబం సాగిపోద్ది. ఒకళ్ళొకళ్ళు కించపరిచి నువ్వు చేసావు కానీ చెప్పి ప్రియులరా చూడండి, ఆ కుటుంబంలో ఎంత మాత్రం ప్రియులరా ఓర్దెల్లదో. ఆ తోటలో ఉన్న పొలాలన్నీ కూడా తింటూ ఉంటే ఆ చెట్టు పొలం తినొద్దని చెప్పిన తర్వాత ఏమండి తిన్న తర్వాత ఆదాముని అడిగాడు. అవని అడగలేదు కదా. ఆదామా ఎందుకు తిన్నావా అంటే, నువ్వు ఇచ్చావే స్త్రీ. ఎవరంట? నువ్వు ఇయ్యకపోయినట్టయితే స్త్రీ, ఈ స్త్రీని నువ్వు ఇయ్యకపోయినట్టయితే నేను బాగానే ఉండేవాడిని, భక్తి చేసుకుంటూ ఉండేవాడిని. కానీ తన్నిచ్చావు కాబట్టి ఆమె ఇచ్చిన ఫలాలు నేను తిన్నాను. ప్రియులరా, ఎవరి మీదకి నెట్టేస్తున్నాడు? దేవుడి మీదకే నెట్టేస్తున్నాడు అనమాట. ఆ తప్పుని దేవుడి మీదకి నెట్టేస్తా ఉన్నాడు. ప్రియులరా, ఈనాడు ఎంతోమంది మనం తప్పు చేస్తే ఇతరుల మీదకి నెట్టడానికి ట్రై చేస్తాం, కానీ నేను చేశాను అంటామా? ఏమండి ఎంతమంది ఈనాడు ప్రియులరా చూడండి, ఏమండి ఈ తప్పుని కప్పు పెట్టుకుంటే ఆ కుటుంబం వర్ధిల్లదో. అతిక్రమను దాచుకున్నవాడు వర్ధిల్లడండి. ఈనాడు ప్రియులరా చూడండి, ఆ తోటలో నుండి ప్రియులరా చూడండి అవ్వ ఆదాములను గెంటి పడేశాడు. అక్కర్లేదు, మీరు ఇక నా మాట వినలేదు కాబట్టి, మీరు అతిక్రమాన్ని దాచి నిజాన్ని చెప్పలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి ప్రియులరా పక్కకి నెట్టి పడేశాడండి. అప్పటి నుంచి కరువు వచ్చేసింది. దేవుడు మచ్చటంగా ప్రియులరా చూడండి మనకు భోజనం పెడతా ఉంటే తినకుండా ఏమండి మనం త్రోసేసుకునేవారిగా ఉంటాం. అప్పటి నుంచి బయటకు వచ్చాడు ప్రియులరా, దుక్కి దున్ని పంటలు పండించి ఆ గచ్చ పొదలో రాళ్ళన్నీ కూడా సదును చేసుకొని అప్పుడు మొక్కలేసి ఎదలబెట్టి ప్రియులు చూడండి ఏమండి పంటనిచ్చినప్పుడు అప్పుడు తిన్నాడండి, చెమట ఒడిచాడండి. కుటుంబాన్ని కట్టుకోలేని తండ్రులు, కుటుంబాన్ని కట్టుకోలేని తల్లులు ప్రియులు చూడండి యథార్థత. ఎవరైతే ప్రార్థనకు వస్తారో కుటుంబంలో యథార్థత కనబడ్డట్టయితే భార్యాభర్తల మధ్య ప్రియులు చూడండి ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. ఉన్నదో ఉన్నట్టే భర్తకు చెప్పాలి, భార్యకు చెప్పాలి. అప్పుడు ఆ కుటుంబం ప్రియులరా వర్ధిల్లిద్ది. నీ కుటుంబం వర్ధిల్లకపోవటం కారణం ఏంటంటే ప్రియులు చూడండి ఏమండి భర్తకి నిజం చెప్పు, భార్యకి నిజం చెప్పు. అర్థమవుతుందా? కుటుంబంలో వర్ధిల్లకపోవటం కారణం ఏంటంటే అతిక్రమాన్ని దాచుకున్నాడు గుండెల్లో. నీవు నేను దాచుకుంటున్నావు నాకు తెలియదు కానీ ప్రియులరా ఎంతమంది నాడు అతిక్రమలు దాచుకుంటాం. 4వ అధ్యాయము ఆదికాండమే, అక్కడే ఆదాము పెద్ద కుమారుడు. అవ్వలకి ఆదాములకు పుట్టిన కుమారుడు ప్రియులొచ్చండి పెద్ద కుమారుడు ఏమండి ఇక్కడ ప్రియులొచ్చండి అర్పణను తీసుకొచ్చారు. ఏబేలు అర్పణం తీసుకొచ్చాడు, కయ్యోను అర్పణం తీసుకొచ్చాడు. ఏబేలు అర్పణాన్ని దేవుడు స్వీకరించాడు. మంచి అర్పణం దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి. నువ్వు గొర్రె పిల్లనిస్తావో, లేకపోతే కోడి పిల్లనిస్తావో, లేకపోతే నువ్వు ఇచ్చిన ఏమండి డబ్బులు కావచ్చు, ధాన్యం కావచ్చు, ప్రియులొచ్చుండే శ్రేష్టమైనదేనా? ఏమండి ఎంతమంది ఈనాడు ప్రియులు శ్రేష్టమైన దాన్ని దేవుడు తీసుకొస్తున్నారు. ఏబేలు మంచిని తీసుకొచ్చిన తర్వాత కయ్యోను తీసుకురాలేకపోయాడు. ఏబేలు మీద కోపం పెట్టుకొని పొలంలోకి తీసుకెళ్ళి తమ్ముడిని చంపి పడేశాడండి. ఎవరిని? కయ్యోను ఏబేలు చంపి పడేశాడు. నువ్వు నాకంటే మంచిది ఇస్తావా, దేవుడికి మెప్పు పొందుతావు అని చెప్పి నన్ను నెట్టి పడేశాడుగా దేవుడు అని చెప్పి కోపంతో ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడికి మంచి మాటలు చెప్పి
పొలంలోకి తీసుకెళ్ళి చంపేశాడండి. ఆదికాండం 4:9 చదువు. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నానని కయ్యోను అడగగా అతడు నేను ఎరగను. ఏమంటున్నాడు? చంపాడు, పొలంలోకి తీసుకెళ్ళాడు, చంపి పాతి పెట్టి వచ్చాడు ఎవరికి తెలియకుండా. దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడయ్యా? యథార్థవంతుడు నీ తమ్ముడు ఎక్కడని చెబుతా ఉంటే కయ్యోను ఏమన్నాడు? నేను ఎరగను. నా తమ్ముని వానికి నేను కావిలి వాడినా, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటానికి నేను కావిలి ఉన్నాను వాడికని చెప్పి ఏం చేస్తున్నాడు? హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకుంటా ఉన్నాడు. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, హృదయాల్లో పాపాన్ని దాచిపెట్టుకొని, అక్రమాన్ని దాచిపెట్టుకొని ఎవరికి తెలియకుండా కప్పిపెట్టావే. అవును, ఈనాడు ప్రియుల సమాజంలో జరుగుతున్నది అదే. యథార్థత ఎంత మాత్రం కనపట్టలేదు. మోసము, అబద్ధాలు నీ గుండెల్లో దాచిపెట్టుకుంటా ఉన్నావు. ప్రియులరా, అది ఏనాటికైనా ప్రియులు చూడండి బట్టబయలవుతుంది. దేవుడికి దాచిపెట్టలేవు కదా. ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి మనుషులకు దాచిపెట్టగలుగుతావు, కానీ దేవునికి దాచిపెట్టగలుగుతావా? సమస్తాన్ని చూస్తున్నాడు నా తండ్రి. పైనుండి నువ్వు చేసే ప్రతి అక్రమాన్ని చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసే మోసాలు చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసే ప్రతి దాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆదాము ప్రియులరా చూడండి తప్పు చేసినట్టు అక్కడ కనపడతా ఉన్నది, ఇక్కడ కయ్యోను తప్పు చేసినట్టు కనపడతా ఉన్నాడు. ఆయనేమో ప్రియులు నేను తినలేదు, ఇదిగో నువ్విచ్చిన స్త్రీ అన్నాడు. ఈయనంటున్నాడు కదా, నా తమ్ముని వాడికి నిన్ను కావిలి వాడినా. ఎక్కడా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని చెబుతావు అంటే ఏమంటున్నాడు? నేను ఎరగను. తెలీదా? నిజంగా సంపి పాతి పెట్టొచ్చిన సంగతి తెలీదా? తన రక్తం అంట నేలలో నుండి మొరపెడుతుందంట దేవుడికి. ఎవరి రక్తం? నీతిమంతుడు రక్తాలు ప్రియులరా దేవుని సన్నిధికి వెళతాయి. మనం నీతిమంతులను ఎవరిని కూడా కదిలియటానికి, వాళ్ళ మీద నిందలేయటానికి, వాళ్ళ మీద సాకులు చెప్పడానికి వీలు లేదో. ప్రార్థనా పరుల మీద నువ్వు ఎప్పుడైతే నిందలేసావో నీ ఇంటికి చుట్టుకుంటుంది శాపం. చాలామందికి సత్యం తెలియక ప్రియులు చూడండి ఏమండి పరిశుద్ధుల మీద, నీతిమంతుల మీద ప్రియులు చూడండి ఏమండి ఏదో ఒక మాట విసురుతూ ఉంటావు. విసురుతున్నావా? ప్రియులు చూడండి ఇతను దేశదిమ్మరైపోయాడండి. దేవుడు శపించాడు, దేశదిమ్మరైపోయాడు దేవుని సన్నిధిలో ఉండకుండా. ఎందుకో తెలుసా? నీతిమంతులను చంపి పాతి పెట్టి నేను ఎరగనంటున్నాడు కాబట్టి అతన్నంట దేశదిమ్మరిగా చేసి ఏవండి తన సన్నిధికి రాకుండా చేసుకున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉన్నదో నాకు తెలియదు, కానీ నీవు నేను కూడా ప్రియులరా పరిశుద్ధంగా ఉండాలండి. మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు దేవునికి నమ్మకంగా జీవించకపోయినట్టయితే ప్రియులరా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రియులరా రేపు తీర్పులోకి తీసుకొస్తాడు. అంతకుముందే నిన్ను భూమి మీద దేశదిమ్మరి శపించబడి, ఈ కయ్యోను శపించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడండి. ఎందుకు? తన తమ్ముడు చంపేసి పాతి పెట్టి నేను వెరగను, నా తమ్మునికి నేను కావిలి వాడిని అని చెబుతా ఉన్నాడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము న్యాయాధిపతులు పక్కనే ఉంటుంది. 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామానులో ప్రియులొచ్చండి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి ఉన్నారు, తన సామాన్లో దాచుకొని ఉన్నారు అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ ప్రియులొచ్చండి ఆకాను దోపుడు సొమ్ములు దొంగిలించి బంగారము ఎండి తీసుకొని తన డేరాలో దాచిపెట్టుకున్నాడండి. ప్రార్థన పరిడితనం. ఈ ప్రార్థనా పరులందరూ కూడా ప్రియులొచ్చండి యెహోషువ ఏమండి ఒక దేశానికి తీసుకెళ్ళిపోయి ఈ దేశాన్ని మనకు స్వాధీనపరచబోతా ఉన్నాడు, ఇది మనకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి ప్రియులు చూడండి యెహోషువ ప్రార్థన పరులు తీసుకుపోయి ఎరుకో చుట్టూ తిప్పి ఎరుకో గోళ పడగొట్టి అందులోకి ప్రవేశించిన తర్వాత అందులో ఉన్న బంగారము ఎండి ప్రియులు చూడండి అంటుకోకూడదు వాటిని. మనం ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి అక్రమైన సొమ్ములు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, ఎవరితో తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రియులు చూడండి నువ్వు తింటావే, అది శాపగ్రస్తం అండి. ఇక్కడ ప్రియులు చూడండి యెహోషువ చెబితే వినలేదండి.
ఏమండి కొంతమంది ప్రియులు వచ్చండి బ్రతకటానికి, ఏమండి కొంతమంది ప్రియులు వచ్చండి వాళ్ళు ఊకనే పడిపోతారు, ప్రార్థన ఎడిపోగొట్టుకుంటారో తెలియదు. ప్రార్థన చేసే నీవు నేను కూడా ప్రియులు వచ్చిన ఖచ్చితంగా ఉంటుందా నీ మనసు? ఇతను తీసుకోవద్దన్న దాన్ని తీసుకొచ్చి శపితమైన దాన్ని, ఎండి బంగారాన్ని తీసుకొని, వస్త్రాన్ని తీసుకొని అంట డేరాలో దాచిపెట్టుకొని పక్కంటోడికి తెలియకుండా శపితమైన దానిలో కొంచెం తీసుకొని ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామాన్లో ఉంచుకొని ఉన్నారు. ఏమండి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇలాగ చచ్చిపోతున్నారు? వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళితే చచ్చిపోతున్నారండి, ప్రార్థనా పరులు చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? దేవునికి నమ్మకంగా ఉండకుండా అపనమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. 36 ప్రజలు చచ్చిపోయారండి వీళ్ళ గురించి, తన గురించి. అక్కడ చేసే పాపం ఇంటి మొత్తానికి చుట్టుకుంటుంది. నీ ఇంట్లో తండ్రిగా చేయొచ్చు, తల్లిగా నువ్వు చేయొచ్చు, నీ పిల్లల మొత్తానికి చుట్టుకుంటుంది. తెలుసా, చాలామందికి సత్యం తెలియదండి. నువ్వు చేసే పాపం పిల్లలందరికీ చుట్టుకుంటుంది. దరిద్రత. నీ ఇంట్లో నీ యజమానుడు తాగొచ్చిన తర్వాత నీ ఇంటికి మొత్తానికి ఏమొచ్చుద్ది? శాపం. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన అబద్ధాలు, నువ్వు ఆడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రియులలో శాపగ్రస్తంగా మారిపోద్ది. ప్రార్థన పరులు చేసేది మోసాలు కాదండి, యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనం ఒక దేశానికి పట్టణానికి వెళుతున్నాం కదా, అక్కడ మనం అందరం కూడా ఆ పట్టణాన్ని మనకి స్వాధీనపరచబోతున్నాడని యెహోషువ నాయకుడు నుండి వీళ్ళందరూ ప్రార్థన పరులను తీసుకుని పోతే, ప్రార్థన పరులు ఏమొచ్చింది? బయటికి వెళితే ఏం సంపాదించుకోవాలి, ఎలాగ సంపాదించుకోవాలి అంటావే. ఏమండి, సంపాదన ఎలాగొస్తుంది? అది నీతిగా వస్తుందా? పరిశుద్ధంగా వస్తుందా? యథార్థంగా జీవించగా వస్తుంది? అది ప్రియులారా, కష్టపడి మనం పని చేసుకొని బ్రతికినట్టయితే అది నిలిసిద్దండి. దేవునికి మనం నమ్మకంగా జీవించకపోయినట్టయితే ప్రియులారా, అది ఎట్లు బొద్ద కూడా తెలియదు. నా ప్రభువు చెబుతా ఉన్నాడు. ఈ శపితమైన దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ అడుగుతున్నాడండి, ఆయన అడుగుతున్నాడు, చదువు. శాపగ్రస్తులై శత్రువులు ఎదుట నిలవలేక మీ మధ్య ఉండకుండా వారి నిర్మూలన చేస్తేనే. యెహోషువ అంటున్నాడు కదా, యెహోషువ ఎందుకు ఆయన ప్రార్థన చేస్తావు? ఏమండి, మనం మోసం చేసి ప్రార్థన చేస్తే అది ఆలకించడా ఆయన? తెలుసా, అబద్ధాలు ఆడి మనం ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళందరం తీసుకొచ్చాను, పట్టణం మీద పోతే శత్రువుల మీద మేము నిలబడలేకపోతున్నాం, మమ్మల్ని చంపేస్తున్నారు. ఎంతమంది? 11 మంది 12 మంది చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత ఏమండి, నిలవలేకపోతున్నారు. ఎవరి మధ్య? దేవుడేమో పట్టణాన్ని ఇస్తానని చెప్పాడు, వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు ఒకడు ఎవరైనా ఆకాను, ప్రియులారా చూడండి, ఆకాను తీసుకొచ్చి ఆ బంగారాన్ని ఎండిని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎవరి కోసం చెప్పండి? నా భార్య పీటలో బతకాలి. అక్రాన్ని తీసుకొచ్చి పెట్టి ప్రియులారా చూడండి, నేను వర్ధిల్లుతా అంటే కుదరదండి. తీసుకొచ్చి పట్టణానికి ప్రియులారా చూడండి తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టుకున్నాడంట? మనం తెలియకుండా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఎవరికైనా తెలిసిద్దా? 3 కంటికి తెలియకుండా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే శాపం. అది అక్రంగా దీవిస్తే అది శాపం. అది బైబిల్ చెబుతుంటే బైబిల్కి భిన్నంగా నడుస్తున్నారు మనుషులు. అందుకని కుటుంబాల్లో నెమ్మది ఉంటల్లా, తగులు, పోట్లాడుకోవటం, తన్నుకోవటం, కేసులకు వెళ్ళిపోవటం. కారణం ఏంటంటే ప్రియులొచ్చండి, నెమ్మది లేదండి కుటుంబాల్లో. ఉన్నదా? ఇతను చేసిన దానికి ప్రియులొచ్చండి యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత, ఎందుకు జరుగుతుంది అయ్యా? నువ్వు రమ్మన్నావు కదా, ఈ పట్టణాన్ని ఎత్తనన్నావు కదా, అందుకే మేము వచ్చామని చెప్పి అడుగుతుంటే, ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తావు? మీలో ఒకడు తీసుకొచ్చి ఎండి బంగారాన్ని దాచిపెట్టాడని చెప్పి వాడిని నిర్మూలన చేస్తే నేను ఉంచుతా, లేకపోతే ఉంచనని చెప్పిన తర్వాత ఏమండి, అతన్ని పట్టుకున్నారండి. ప్రార్థన చేసి పట్టుకున్న తర్వాత అతన్ని అడుగుతుంటే అతను అంటున్నాడు కదా, నేను చేసిన పాపం నిజమే అంటున్నాడు. ఎప్పుడు?
అందరూ చనిపోయింది. 36 జనాలు చనిపోయిన తర్వాత అప్పుడు నిజం చెబుతున్నాడండి. వాడిని పట్టుకొని తీసుకుపోయి ఏం చేస్తున్నారంట? 7:26 వారిని రాళ్లతో కొట్టి తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. ఏమండి ప్రియులు, చూడండి, ఆకాను కుటుంబానికంట డేరాకు వచ్చిందంట. నేను ముందు పైన చదివేయాలి, ఇంకా నేను డేరాకు వచ్చింది శాపం. వాడు డేరానికి శాపం వచ్చింది, గొర్రెలకు వచ్చింది శాపము, తన పిల్లలకు వచ్చింది, తన భార్యకు వచ్చింది. వాళ్ళందరం తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఆ లోయలో ప్రియులు చూడండి సంపి పడేసి పెద్ద కొప్పేశారండి. ఎవరు చేసిన పాపానికి పిల్లలకు వచ్చింది శాపం? ఎవరు చేసిన పాపానికి ప్రియులు చూడండి భార్యకు వచ్చింది? ఎవరు చేసిన పాపానికి మందలకి డేరాకు వచ్చిందండి, ఇంటికి కూడా వచ్చింది శాపం. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి తెలియనట్టుగా ఉంటారు. దోపుడు సొమ్ము తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని, ఎవరిదో సొమ్ము తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావే. అవును, ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి కుటుంబాల్లో ప్రియులు నెమ్మది లేదు, సంతోషం లేదు. కష్టపడి సంపాదించుకుంటున్నావా? ఏమండి మంచిదాన్నే ప్రియులు చూడండి అనుభవిస్తున్నావా? కుటుంబంలో నెమ్మది లేక కారణం ఏంటంటే ప్రియులు చూడండి పాపమే. శాపం తెచ్చుకొని నీ జీవితాలు ప్రియుల ఒకడు అంటాడు కదా, అరే వాడి ఇల్లు వచ్చి మన ఇంటి మీద పడితేనే మనం గొప్పోళ్ళు అవుతాం. ఎవడిల్లు రావాలంట? వాడి ఇల్లు వచ్చి పడితేనే ప్రియుల చూడండి దోసుకోరా. ఏమండి ఎంతమంది ఐడియాలు ఇచ్చేవాళ్ళు, ఎంతమంది దోసుకునేవాళ్ళు, వాళ్ళ పొలాలు తీసుకొచ్చుకొని వీళ్ళ పొలాల్లో వేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇల్లు తీసుకొచ్చుకొని ఇళ్ళ మీద వేసుకునేవాళ్ళు. ప్రియులరా బ్రతుకుతారా? నిజంగా జీవిస్తారా? ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి ప్రభు కోసం బ్రతికేవారు కనపట్టలేదండి. యథార్థంగా జీవించేవాళ్ళు కనపట్టలే. ఆకాను చేసిన పాపానికి ఎంతమంది బలయ్యారు? భార్య, పిల్లలు, ఏమండి మందలో పశువులండి, మందలో ఇల్లు, డేరా, ఇవన్నీ కూడా నిర్మూలన చేసి పడేశారండి. రాళ్లతో కొట్టి చంపిన తర్వాత అప్పుడు కోపం అంట, దేవుని కోపం అంట చల్లారిందంట. అప్పుడు దాకా ఏమండి చల్లారలేదండి, అందరూ చచ్చిపోతున్నారండి దేవుని కోపం వల్ల. అవును, నీ ఇంటి మీదకి దేవుని కోపం రగులుకోక మునిపే మనం ఏం చేయాలి? యథార్థతను ఒప్పుకోవాలి. ముందుగానే చెప్పినట్టయితే నేను ఇది తీసానయ్యా, యెహోషువా ఇవన్నీ తీసుకొచ్చుకుని నా పిల్లల కోసం, నా భార్య కోసం నేను ఇక్కడికి వచ్చి నేను పని చేస్తున్నాను కాబట్టి నేను తెచ్చుకున్నానని చెప్పినట్టయితే ఏమండి యెహోషువ ప్రార్థన చేసేవాడేమో, శాపం రాకపోయేదేమో. ప్రియులరా చాలామంది సేవకుడికి చెప్పరు, అయ్యా నేను ఇలా చేశాను, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ఉపవాస ప్రార్థన పెడదామని అంటారా? అక్రమాన్ని గుండెల్లో దాచిపెట్టుకొని మోసం చేసే నీవు ప్రియులరా ఎన్నటికీ నీ కుటుంబం వృద్ధిల్లదో. ప్రియులరా దేవుని కోసం నేను బ్రతకాలి. దేవుని కోసం జీవించినట్టయితే ప్రియులరా మన కుటుంబాలు బాగుపడితే. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. అయితే గిలగాల్లోనే నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితమగు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరి సమూయేలుతో చెప్పాను. ప్రియులారా ఇక్కడ సౌలుని రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత జనులంతా చెదిరిపోతారేమని చెప్పి సమూయేలు రాకమునిపే ఈ గొర్రెల్ని గొడ్డలంట మొత్తాన్ని కూడా ప్రియులారా జనులు చెదిరిపోతారేమని సాహసం చేసి బలిగా అర్పిస్తున్నాడండి. ఎవరు చేయాల్సింది? అది సమూయేలు ప్రవర్త చేయవలసింది ప్రియులారా ఎవరు చేస్తున్నారంటే ఏమండి సౌలుని రాజు చేస్తా ఉన్నాడు. నీ రాజ్యం నిలవదు ప్రియులారా తన రాజ్యం నిలవలేదు. ఏమండి తనంతరకు తనే చనిపోయాడండి. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే మనం తప్పు చేస్తున్న సంగతి తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా సమర్థించుకొని మనం చేసామనుకోండి ఏమవుతాం చెప్పండి? ఏమండి చచ్చిపోతాం. లేకపోతే మన కుటుంబం ప్రియులరా నెమ్మదిగా ఉండదు, శాపంతో నింపబడింది. ప్రియులరా ఒక్క దినానే ప్రియులరా చూడండి ఏమండి చెప్పాలి, సౌలు 2 కుమారులు ప్రియులరా ఒక్కరోజు చచ్చిపోయారండి యుద్ధంలో. ఎందుకు?
దేవునికి విరోధంగా జీవించినప్పుడు, దేవునికి నమ్మకంగా బ్రతకపోయినట్టయితే ప్రియులారా చూడండి, మనం ప్రియులారా కొంతకాలం కూడా బ్రతకమండి. అందుకనే ప్రియులారా చూడండి, దేవునికి ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడటం కానీ, సేవకులకు విరోధంగా మాట్లాడటం కానీ, నీతిమంతులకు విరోధంగా మాట్లాడటం కానీ మనం ఎంత మాత్రం సాహసం చేయటానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవుని కోసం బ్రతుకుతామో, తగ్గించుకుంటామో, ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు, ఆ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ప్రియులారా, మనం హెచ్చించేవారిగా, తగ్గించుకునేవారిగా ఉన్నట్టయితే ఒకనాడు మనల్ని దీవెనకరంగా చేస్తాడు. తగ్గించుకుంటావా? దేవునికి నమ్మకంగా ఉంటావా? ఎంతోమంది నాడు ప్రియులారా సాహసం చేస్తూ ఉన్నారండి. దేవునికి వ్యతిరేకంగా జీవించి మనం ప్రార్థనకు వచ్చి కూడా ప్రియులారా శాపాన్ని తెచ్చుకోకూడదండి. ఏం తీసుకుపోవాలి? మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని పోవాలి? దీవెన, ఆశీర్వాదాన్ని తీసుకొని పోవాలి. దీవెన తీసుకుని పోతున్నావా? వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారండి. అయ్యో, నేను సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవునికి అంతకంటే వ్యతిరేకంగా నేను జీవించకూడదని కొంతమంది ప్రియులారా చూడండి అతిక్రమాన్ని దాచుకుంటారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ గొడ్లు? ఈ గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? సౌలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? శపితమైన దాన్ని తీసుకొచ్చాడు. అన్నిటి నిర్మూలన చేయండి, ఏది తేవద్దని చెప్పిన తర్వాత బలిసిన వాటిని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి అర్పణంగా ఇస్తున్నాడు, బలిగా అర్పిస్తున్నాడు. వద్దు, దేవుడు వద్దన్న దాన్ని తీసుకొచ్చాడు, బలి అర్పించాడు. శాపం తెచ్చుకొని ఒక్కనాడే ముగ్గురు ప్రియులు చూడండి గిలిగా పర్వతం మీద ముగ్గురు చనిపోయారండి. ఈనాడు ఎంతోమంది ప్రియులు చూడండి అతిక్రమణ దాసుకొని వద్దని చెప్పాడుగా దేవుడు తేవద్దయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు తెలిసేసింది నాకు తెలుసు, వాళ్ళు పిల్లలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరిని సహించొద్దు, ఎద్దుల్ని, గొర్రెల్ని, సమస్తాన్ని హతం చేసిరండి అని చెబితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? బలిసిన వాటిని తీసుకొచ్చుకొని కడగా కట్టేతాయి కేకలు పెడతామని. ఆ కేకలు ఎవరికి వినపడుతుంది తెలుసా? దేవుడికి వినపడతామని అక్రమైన వాటిని తీసుకొచ్చి. ప్రియులారా, వద్దన్న వాటిని తీసుకొచ్చుకొని ఇంట్లో కట్టేసుకుంటాయి, అరుస్తుని నీ పాపం రెంకలేత తెలుసా? నువ్వు చేసిన పాపమే కేకలు పెడుతుంటాయి దేవుడి దగ్గర. నువ్వు ఒప్పుకున్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నావా? జీవితాన్ని మార్చుకున్నావా? తగ్గించుకున్నావా? ఈనాడు ప్రియులారా చూడండి ఖండించేవాళ్ళు లేరండి. నీ పాపాన్ని ఖండించేవాళ్ళు కావాలి, మన జీవితాలు మార్చేవాళ్ళు కావాలి, మన బ్రతుకులు కట్టేవాళ్ళు కావాలి. ఎవరండి? దేవునికి నమ్మకంగా జీవించకుండా, అపనమ్మకంగా జీవించకుండా, ఏమండి సేనే కంచె వేస్తే ప్రియులారా ఏమైపోతుంది? కంచె సేను వేసినట్టుగా ఉన్నది. సేను కంటే కంచె వేసుకున్నాడంట, ఏమండి ఆ సేలు ఇది మొత్తం వేసి కూర్చుంటుందంట. ఏంటది? కంచె. ఈ కనురెప్పే కాటేస్తే ఏమైపోతాం మనం చెప్పండి? దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని దేవునికి నమ్మకంగా లేకపోతే మన కుటుంబాలు ఎంత మాత్రం ఓర్దెల్లో ఏం దాచిపెట్టుకున్నాడు చెప్పండి? అక్రమైన తీసుకొచ్చుకొని దాచిపెట్టుకొని సమయాలు అడుగుతున్నాడు, ఏమయ్యా ఆ ఎద్దుల రంకెలేంటి? వద్దులేమ్మా, ఆ ఎద్దుల రంకెలేంటి, ఆ కేకలేంటి అని చెప్పి సమయాలని ప్రవర్త అడుగుతూ ఉంటే, మధ్యవర్తి, దేవుడి మధ్యవర్తి, మనుషులకు మధ్యవర్తి అడుగుతూ ఉంటే ప్రియులారా లెక్క చెప్పట్లేదండి. దేవుడి కోసం తీసుకొచ్చా, దేవుడు వద్దన్నాడుగా. ఎందుకు తీసుకొచ్చి అర్పిస్తున్నావు ఆయనకి? బలులు కావాలన్నాడా? కోరుకుంటే నిన్ను తెమ్మన్నాడే కదా, నిన్ను వద్దన్నాడు కదా, మొత్తాన్ని చంపేసి రమ్మన్నాడుగా. ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పిన తర్వాత నీ రాజ్యం నిలవదో. ఒకే రోజు ప్రియులారా గిలిగియా పర్వతం మీద ముగ్గురు చచ్చిపోయారండి. కారణం ఎవరు చెప్పండి? ఎవరు? కుమారులకి శాపం తీసుకొచ్చింది ఎవరండి? తండ్రి. ప్రియులారా ఈనాడు ఎంతోమంది తండ్రులు ప్రియులారా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల్లో ఉంటుంది. పిల్లలు ఎదగపోవటం కారణం ఏంటంటే నువ్వు చేసే తప్పుని సమర్థించుకోవద్దు, ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను చేసిన తప్పు నా పిల్లల మీదకి రానియొద్దు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినట్టయితే పిల్లలు మంచి భవిష్యత్తుతో ఉంటారండి. ఏమండి పిల్లల ప్రియులారా పాడైపోతూ ఉన్నారు, పిల్లలు నశించిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు స్వార్థం కోసం కావచ్చు, నీ సుఖాల కోసం కావచ్చు, ఏమండి వాటిని చేసినట్టయితే ఎవరి మీద పడుతుందంటే తప్పు ప్రియులారా నీ పిల్లల మీద. దేవుని కోసం బ్రతికే నీవు నేను కూడా దేవునికి నమ్మకంగా ఉంటావా? రాజుల గ్రంథము, రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము నయమాను ప్రియులారా చూడండి
కలిగిన కుష్టి ఎవరికి వచ్చిందంట? ఎవరికి వచ్చింది? గెహజీకి. చాలామందికి అర్థం కావట్లేదండి వాక్యం. గెహజీ ప్రియులొచ్చండి ఎలీషా దగ్గర శిష్యత్వానికి వచ్చాడు, శిష్యుడిగా ఉన్నాడు. శిష్యుడిగా ఉన్న తర్వాత ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఒక పాళ్ళు 2 పాళ్ళు సంపాదించుకున్నాడు. ఇతను ఎన్ని పాళ్ళు సంపాదించుకోవాలి? ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎన్ని పాళ్ళు ఆత్మ సంపాదించుకోవాలా? ఏమండి? 3 పాళ్ళు సంపాదించుకోవలసిన వాడు ఎవరు? కొంతమంది దగ్గర ఆత్మ ఉండదు, ఎందుకని వచ్చి కూర్చుంటారు అంతే. ఏమంటే ఆత్మను సంపాదించుకుంటున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఆత్మలో లేకుండా ప్రియులొచ్చండి వెళ్ళిపోతూ ఉంటావు, ఏ విన్నవో తెలియదు. ఏమండి? తెల్లారిపాటికి ఏం చెప్పిండు అయ్యగారంటే ఏమి కూడా తెలియదండి. ప్రియులొచ్చండి ఇతను ఏమండి నయమానుకు కలిగిన కుష్టి తను సంపాదించుకున్నాడు. ఎందుకు? దేవుని సేవకుడి దగ్గరుండి నేర్చుకున్నది ఏంటంటే శాపాన్ని నేర్చుకున్నాడు. అవును ప్రియులలో ఈనాడు ఎంతోమంది ప్రియులొచ్చండి ప్రార్థనకు వస్తున్నావు, శాపాన్ని తెచ్చుకుంటున్నావు తెలియదు. ప్రార్థనకు వచ్చి నీ జీవితాన్ని మార్చుకున్నట్టయితే, బ్రతుకును కడుక్కున్నట్టయితే ప్రియులొచ్చండి నీ కుటుంబం పండుగ దినాలలో సంతోషంగా ఉంటుంది. లేకపోతే నీ కుటుంబం ఏడిపే. నీ కుటుంబంలో ప్రియులొచ్చండి దరిద్రత తాండవాడుతూ ఉంటుందండి. ప్రార్థనకు వచ్చి నీవు మారు మనసు పొందిన నీవు ప్రియులరా దేవునికి అపనమ్మకంగా జీవించినట్టయితే ఏముంటుంది? దేవునికి నమ్మకంగా జీవించకుండా నువ్వు అపనమ్మకంగా జీవించినట్టయితే నీ కుటుంబంలో శాపాన్ని తెచ్చుకుంటావు అంతే. కుటుంబాన్ని నీకు నమ్మకంగా ఉండు. తల్లిగా తండ్రిగా నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు కోసం బ్రతుకు ప్రియులరా. ఇతను ప్రియులరా చూడండి నయమాను కుష్టితో వచ్చాడు. ఎలీషా ప్రియులరా చూడండి ప్రార్థన చేసి పంపించి నదిలో మునుగని చెప్పిన తర్వాత 7 మార్లు మునిగిన తర్వాత వెంటనే కుష్టి పోయిందంటే, కుష్టి పోయిన తర్వాత ఇతనంట నయమాను తీసుకొచ్చాడంట, బహుమానం తీసుకొచ్చాడంట ఎలీషాకి. అబ్బాయి నేనే ఆస్తి పాస్తులు మొత్తం ఫలాలు మొత్తం వదిలిపెట్టి వచ్చాను, నాకు అక్కర్లేదని చెప్పిన తర్వాత ఎవరున్నారు అక్కడ? గెహజీ ఉన్నాడు. ఈ గెహజీ ప్రియులొచ్చండి మెట్ల దగ్గర రావటంతోనే నాకు కావాలని రథం వెంబడ పరిగెత్తి తీసుకొచ్చి ప్రియులొచ్చండి ఇంట్లో పెట్టుకొని వస్తా తీసుకొచ్చి ఏమంటే ఎక్కడ నిలబడ్డాడంట? ఎలీషా పక్కన, ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషా ముందు నిలబడ్డ తర్వాత ఎలీషా అంటున్నాడు కదా, గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పిన తర్వాత ప్రియులొచ్చండి అతను అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళా? ఆగమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ప్రియులొచ్చండి అంటున్నాడు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నీ ముందరే. ఏమండి? అబద్ధం కాదా? హృదయంలో పాపాన్ని పెట్టుకొని ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? యథార్థంగా జీవించే భక్తుడి దగ్గరకు వస్తున్నాడండి. తెలియదు ఆయనకి దేవుడితో ఉంటున్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని సంబంధి కాబట్టి ప్రియులొచ్చండి గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఆయన తీసుకొచ్చింది మొత్తం కూడా దాచిపెట్టుకొని వచ్చి నా ముందు తెలియనట్టుగా నిలబడుతున్నావు కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ పిల్లలకి నీ భార్యకి సర్వకాలము చెప్పాలి, సర్వకాలం అంటును కాకని చెప్పడంతోనే కుష్టితో బయటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడండి. అవును ప్రియులొచ్చండి ఎంతమంది నాడు ప్రియులొచ్చండి మనకు నిజంగా కుష్టి లేదు కానీ కుష్ఠత్వంతో జీవిస్తున్నాం మనం. ప్రార్థన లేకుండా మనకు చేతులు కాళ్ళు సమస్తం ముక్కు కూడా సమస్తం బాగానే ఉన్నాయి కానీ కుష్టి లేదు. కానీ మన జీవితం అంతా కుష్టిగానే ఉన్నది. మారక నీ హృదయంలో అంతరంగంలో పాపాన్ని పెట్టుకొని దాచుకొని ప్రియులొచ్చండి భర్తకు చెప్పకుండా, పిల్లలకు చెప్పకుండా, భార్యకు చెప్పకుండా, దేవుడికి చెప్పకుండా నీ కుటుంబంలో అలాగనే నీ హృదయంలో దాచిపెట్టుకున్నట్టయితే వర్ధిల్లవో శాపాన్ని తెచ్చుకుంటావు. ప్రియులరా ఈ గెహజీ 3 పాళ్ళు ఆత్మను సంపాదించుకోవాలి, దేవుని ఆత్మ సంపాదించుకోవాల్సిన వాడు ఏం తీసుకుని పోయాడు చెప్పండి? బయటికి ఏడ్చుకుంటూ వెళ్ళాడండి. మనసుతో చేతులు మొత్తం కూడా ఏమండి మొండైపోయాయి, ముక్కు సొట్టబడ్డది, కాళ్ళు ఏళ్ళన్నీ కూడా అప్పటికప్పుడే శపించి పడేశాడండి సేవకుడు. ప్రియులరా దేవుని కోసం బ్రతికే నీవు నేను కూడా శాపం తీసుకుని పోవద్దు. దయచేసి మందిరానికి వచ్చిన తర్వాత నా కుటుంబం బాగుండాలి, నా హృదయంలో యథార్థత నేను చూడాలి. దేవుడు చూస్తున్నాడు యథార్థత. నీ హృదయంలో ఉన్న పాపం ఏందో చెడుగా ఉన్నదో ప్రభుతో చెప్పు. ఆన్లైన్ ప్రేయర్లు జరుగుతున్నాయి,
శనివారం ప్రార్థన జరుగుతుంది, బుధవారం ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనకు రాకుండా నీవు నీ ఇష్టానుసారంగా జీవించినట్టయితే ప్రియులరా, కుటుంబాలు ఎంత మాత్రం ఓరుదిల్లదో. నా ముఖం చూసి రావద్దు మందిరానికి, ఎంత మాత్రం నా ముఖం మనుషుల ముఖం చూసేవారిగా ఉండకుండా ప్రియులరా, ప్రభువుకి వెళ్ళి చూద్దాం. మనం ఆయన వైపు చూస్తే ఏ పాపం లేనివాడు, ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి వెళ్ళి చూసి మనం ప్రార్థన చేసుకున్నట్టయితే మన కుటుంబాలు, మన పిల్లలు వెలిగించబడతారు. లాస్ట్ మాట చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. భార్య ఎరుగుకనే వాడు దాని లోపలికి కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ప్రియులారా చూడండి, ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన పరులాళ్ళు. ఈనాడు భార్య భర్తలు వచ్చేవాళ్ళు కూడా నువ్వు వెళ్ళమ్మా నేను రాగనని చెప్పి భర్తలు ఎగ్గొడుతున్నారు కదా. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా యథార్థంగా వచ్చినప్పుడు ఆ కుటుంబం ఎంత రమ్యంగా, ఎంత ఏమండి ముచ్చటగా ఉంటుందో. పిల్లలు, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ప్రభు సన్నిధిలో గడిపితే వాళ్ళు ఎంత దీవించబడతారో. అలాగుంటున్నది ఇప్పుడు ప్రియులారా చూడండి. నువ్వు వెళ్ళమ్మా ఏమండి, లేకపోతే కుటుంబం ఆగిపోవటం కారణం ఏంటంటే శాపం తెచ్చుకోవటం కోసం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్టయితే ప్రియులారా, ఏమండి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. భార్య భర్తలు ఎవరు వీళ్ళిద్దరు? అననయ్య, సపేరి. ప్రియులారా చూడండి, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పేర్లు ఎంత మచ్చడం కూడా చూడండి. అననయ్య, సపేరి. ప్రియులారా చూడండి, వీళ్ళు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటే ప్రేరేపణ వచ్చిందంట. ఏమండి, నేను పొలాన్ని అమ్మాలి, పొలం అమ్మి 5 ఎకరాల పొలం ఉంది, 5లో 1 ఎకరాన్ని అమ్ముతా, ఈ ఎకరం తీసుకుపోయి దేవుని సేవకులు పాదాల దగ్గర పెట్టాలనుకున్నారంట. పేతురు గారు పాదాల దగ్గర పెట్టాలనుకున్నారంట. ప్రియులారా చూడండి, వాళ్ళు పొలాన్ని అమ్మారండి. నిజంగానే పొలాన్ని అమ్మారు. ఎందుకంటే దేవుడికి ఇవ్వాలి, ఇది దేవుని సేవకు వాడబడాలని చెప్పి ప్రియులారా చూడండి వాళ్ళంట పొలాన్ని అమ్ముకున్నారంట. ఆ పొలం డబ్బులు వచ్చిన తర్వాత మరి 1 లక్ష వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి. ఆ పొలం అమ్మిన తర్వాత వాటిని అంట ప్రియులారా చూడండి చూసి అనుకున్నారంట, మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఇది అమ్ముకుంటే. ఏం ఆలోచన వచ్చింది? ముందేమో దేవుడికి ఇవ్వాలని ఆలోచన వచ్చింది, పొలాన్ని అమ్ముకున్నారు. తర్వాత ప్రియులారా చూడండి దాన్ని చెరుసాగం చేశారు. 50,000 దేవుడికి, 50,000 ఇంటూ ఉంచుకుందాం. ఏమంటే ఏ ప్రేరేపణ? నువ్వు సందా తీసుకుని వచ్చేటప్పుడు 100 రూపాయల కాగితం వచ్చిందనుకో, అమ్మో ఎంత వేస్తావా? ఏమొచ్చింది నీకు ప్రేరేపణ? ముందు వేద్దామని వచ్చుద్ది, తర్వాత చెప్పాలి 10 తీసేద్దాంలే కదా. 90 ఎగిరిపోయినాయి అనమాట. ఎంతమంది ఈనాడు ప్రియులారా చూడండి ప్రేరేపణ జరుగుతుంటుందో మనకి ఇచ్చేటప్పుడు ప్రియులారా జాగ్రత్త. నువ్వు ఎంతైతే ప్రేరేపించుకున్నావో, ఎంతైతే ఇద్దాం అనుకున్నావో అంత ఇవ్వాలి. కానీ నువ్వు తక్కువ చేసినట్టయితే నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త. ఈ 50,000 తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. 50,000 తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టి, అయ్యా దీన్ని సేవకోడని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, పేతురు గారు అంటున్నాడు కదా, ఎంతకీ అమ్మితివా? ఎంత? 3వ వచనం. అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను. ప్రియులారా చూడండి ఏమంటున్నాడంటే, ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించింది? ఎంతకీ అమ్మితివా? ఏమండి ప్రియులారా చూడండి, ఎప్పుడైతే ప్రియులారా చూడండి ఆ పొలాన్ని అమ్ముకు తీసుకొచ్చిన తర్వాత కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు, ఏమండి ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. అడుగుతుంటేనే ప్రియులారా చూడండి ఆ మాటలు జరుగుతూనే ఉంటాయి. మందిరంలోకి వచ్చి ఇచ్చాడు, పడి గెజగెజ కాళ్ళు కొట్టుకొని చచ్చిపోయాడండి. ఎవరైనా భక్తుడైనా, చాలా భక్తుడైనా, ఎవరైనా అననీయ భక్తుడై ఉండి ప్రియులారా చూడండి కాళ్ళు చేతులు కొట్టుకొని చచ్చిపోయాడండి. చచ్చిపోతే సేవకుడికి జాలి లేదు కదా. కొంతమంది నన్ను కూడా అంటుంటారు, ఆయనకి ఏది పడితే అది చెబుతారు, ఖండిస్తారు ఏంటని అడుగుతూ ఉంటారు నన్ను. అడగని పేతురులాగా జీవించాలని, లేకపోతే ఒక ఫౌల్లాగా జీవించాలని నా పద్ధతి. ఏమంటున్నాడు? చచ్చిపోయాళ్లే తీసుకుపోయి సమాధి చేయండి, భార్యకు కూడా చెప్పకుండా, చుట్టాలకు చెప్పకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? తీసుకుపోయి సమాధి చేసి వచ్చి ఆ కాళ్ళు అంట కడుక్కున్న, యవ్వనల కాళ్ళు అంట కడుక్కున్న పాదాలు తడారలేదంట. ఇంచుమించు ప్రియులారా చూడండి ఆమె ఎప్పుడు వస్తుందంటే, నా భర్త
ఆ దేవుడికి గడికి వెళ్ళి దేవుని సేవకులకి ఇయటానికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదంటే అని చెప్పి ఆలస్యం అయిందని చెప్పి మందిరానికి వచ్చిందండి. ఎక్కడికి వచ్చింది? 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. ఏమండి? ఇంచుమించు 12 గంటలప్పుడు, ఏమండి 3 గంటలప్పుడు ప్రియులొచ్చండి, ఏం జరిగిందో ఎరగక భార్య వచ్చింది. ఏమండి? పాతి పెట్టిన పాదాలు వాళ్ళ తడి ఆరలేదు. యవ్వనస్తులు ఉన్నారు మందిరంలో. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, వామ్మో ఏంది ఇలాగ జరుగుతుంది, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇలాగ చచ్చిపోయిందని చెప్పి అక్కడ అందరూ కూడా కళ్ళు పోయి చూస్తూ ఉన్నారు. ఏమొచ్చింది? ఏమొస్తే పేతురు అంటున్నాడు కదా. అప్పుడు పేతురు 8వ వచనం, అప్పుడు పేతురు మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఎందుకు అడుగుతున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. అతను హృదయంలో పెట్టుకొని నేను 1,00,000 రూపాయలకు అమ్మానయ్యా అని చెప్పట్లా. 1,00,000 రూపాయలు 50,000 తీసుకున్నాను నా ఇంటి ఖర్చులకి, నేను తీసుకొచ్చి తర్వాత ఇస్తానని చెప్పినట్టయితే బతికోడేమో నాకు తెలియదు. చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా చూడండి, అతను వెంటనే ప్రియులారా చూడండి ఎంతకే అంటే ఇంతకే అంటున్నారు. భార్యని అడుగుతుంటే భార్య కూడా ఇంతకే అంటుంది. ఇంతకే అంటున్నసరికి అప్పుడు పేతురు మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకు ఆమె అవును ఇంతకే. భార్య భర్తలు ప్రియులడచండి అబద్ధాన్ని ఇద్దరు ప్రేరేపిస్తూ ఉన్నారు కదా. చాలామంది ప్రియులడచండి, ఒక వ్యక్తి అంట, ఒక స్త్రీ ఎవరో స్త్రీ, వాళ్ళిద్దరంట ఒక కాడ దొరికారంట. పోలీసు ఆయన పట్టుకొచ్చాడు, స్టేషన్లోకి తీసుకొచ్చాడు. మీరిద్దరు ఎవరంటే భార్యాభర్తలం అంటున్నారంట. భార్యాభర్తలం అంటే సాటుకు పిలిచి భర్తని, సరే భర్త కదా నువ్వు ఎట్రా అని చెప్పి అవును ఒక్కడే కూర్చో అని చెప్పి లోనికి పిలిచి అంటున్నాడంట. అతను అంటాడంట, ఈరోజు నువ్వేం కూర తినొచ్చో చెప్పు అన్నాడంట. నేను పప్పుతో తినొచ్చానండి అన్నాను. సరే నువ్వు అక్కడ కూర్చోపోయి ఆమెను పిలిచాడు. వేరువేరుగాళ్ళు భార్యాభర్తలు కాదుగా. ఆమెను పిలిచాడంట, ఈరోజు ఏం కూరతో తినొచ్చో చెప్పు. చికెన్తో తినొచ్చానయ్యా. వీళ్ళిద్దరు భార్యాభర్తల పెచ్చకొట్టుడు, మామూలు కొట్టుడు కాదు. ఏమండి ఈనాడు ప్రియులొచ్చండి హృదయంలో ఒక దాన్ని పెట్టుకొని ఒకటి మాట్లాడినట్టయితే పసికట్టి దేవుడు ఉన్నాడు. మనుషులే పసి కడుతున్నారే, దేవుడు పసి కట్టడా? అవును ప్రియులొచ్చండి, ఇద్దరు కూడా ఏకీభవించి వచ్చారు. నిన్ను అడిగినా అదే చెప్పు, నన్ను అడిగినా అదే చెబుతానని చెప్పి ఎంతకే ఈనాడు ఎంతోమంది ప్రియులొచ్చండి, ఏమండి నేను బయటికి వెళ్ళిపోతున్నాను, అప్పులోడు వస్తాడు చెప్పు, ఇదే మాట. ఏమని? లేడని చెప్పు. అంతే, ఏడుంటాడో తెలియదు కానీ లేడని చెప్పు. ఆయన చెప్పిపోతాడు. ఏం చెప్పిద్ది? లేడయ్యా, మగ ఆయన లేడయ్యా. ఏం చెప్పొచ్చుగా, ప్రార్థనకి వెళుతున్నావుగా నువ్వు. మగ మనిషి ప్రార్థనకి వెళ్ళట్లా, నువ్వు ఆడ మనిషి ప్రార్థనకి ఇస్తామండి. 1 వారం రోజులు టైం ఇవ్వండి, లేకపోతే 1 నెల రోజులు టైం ఇవ్వండి. కొడతాడా, సంపుతాడా, చీలుస్తాడా? ఏం చేయలేడు ఆయన. బాకీ ఉంటే అడుగుతాడు అంతే కానీ ప్రియులొచ్చండి ఏదన్నా బయట ఏమంటాడు, లేకపోతే ఏదన్నా వాల్చుకుంటాడు కానీ సంపడగా. ఈనాడు ఎంతోమంది ప్రియులొచ్చండి అబద్ధాలు, భర్త చెప్పినదే భార్య చెప్పిద్ది అన్నమాట. ఇంటో లేడు. ఎంతగా ప్రియులొచ్చండి అబద్ధాన్ని నీళ్లు తాగినట్టు తాగుతున్నారండి మనుషులు. వీళ్ళు అబద్ధాలు ఆడి ప్రియులొచ్చండి ఇద్దరు చచ్చిపోయారంతే. ఇంతకే అమ్ముతురా అని చెప్పడంతోనే ఆమె కూడా అంట గిజగిజలాడుతూ చచ్చిపోయిందండి. ఆమెను కూడా దేశపోయి పాతి పెట్టొచ్చారు. దేనికండి? దేవుడికి ఇచ్చేదాంట్లో కూడా దొంగిలిస్తే. ఈనాడు ఎంతోమంది ప్రియులొచ్చండి ఇద్దాం అనుకున్న దాన్ని ఇవ్వకుండా, ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ప్రియులొచ్చండి ఇవ్వకపోయినట్టయితే ఏమైంది? అతిక్రమను దాచుకున్నవాడు వర్ధిల్లడు. ఈనాడు ప్రియులొచ్చండి అననీయ సాపిరాలు కూడా వర్ధిల్లకుండా చచ్చిపోయినట్టుగా కనపడుతూ ఉన్నది. మనం అతిక్రమాన్ని దాచిపెట్టకూడదు మన హృదయాల్లో ఎప్పుడు కూడా. ఏమండి? అతిక్రమం అంట బరువైద్దంట అండి. అది బరువైన తర్వాత ప్రియులొచ్చండి లోనికి వెళ్ళిపోతాం. మనలో ప్రాణం ఉన్నప్పుడు నీళ్ళల్లో పడ్డప్పుడు లోనికి వెళ్ళిపోతాం, చచ్చిన తర్వాత పైకి తేలుతాం. ప్రాణం లేదుగా, చెప్పండి. ప్రాణం ఉన్నప్పుడు ప్రియులొచ్చండి లోనికి వెళ్ళిపోతాం. ప్రాణం పోయిన తర్వాత చెప్పండి, మనం 50 కేజీలు 60 కేజీలు ఉంటాం కదా, ఏంటి లోనుండొచ్చుగా మనం. ఎందుకని పైకి తేలుతాం? ప్రాణం లేదు. ఈనాడు మనుషులు ప్రియులొచ్చండి
హృదయంలో పాపాన్ని పెట్టుకొని నష్టపోతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చి యథార్థతను ఒప్పుకో. ప్రభువా, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక నేనేం చెయ్యనయ్యా, నీకు నమ్మకంగా ఉంటా. నా భర్తను మోసం చేశా, నా భార్యను మోసం చేశా, నా పిల్లలు మోసం చేశా, సమాజాన్ని మోసం చేశా, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన క్షమించే సమర్థుడు. ఆయన క్షమించే దేవుడు. మనుషులు క్షమించడు, కానీ దేవుడు ఎంత మాత్రం ప్రియులరా వదిలిపెట్టేవాడు కాదు. నేను క్షమిస్తాడు, నీ తప్పులు కడిగి వేస్తాడు. ప్రియులరా, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయనా మీకు వందనములు, స్తోత్రాలు. ఆనాడు ప్రవాదిగో తండ్రి అవ్వ, దేవాదిగో తండ్రి తీసుకొచ్చిన పండుని ప్రభువా ఆదాముకు పెట్టినప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పిన తర్వాత, అయ్యా నీ స్వరం ఉండి చెట్టు చాటు దాక్కున్నాను చెప్పి, ఎందుకు తిన్నావంటే నువ్వు ఇచ్చావే ఆ స్త్రీ అని చెబుతా ఉన్నాడు. ఈనాడు ఎంతోమంది ప్రియులరా అతిక్రమను దాచుకొని, కయ్యోను కూడా ప్రభువా తమ్ముడు చంపేసి ఎరగనట్టుగే, నీ తమ్ముడు వాడికి నేను, నా తమ్ముని వాడికి నేను కావిలి వాడినా, నా తమ్ముడిని నేను ఎరగనే చెబుతున్నాడు తండ్రి. అలాగనే ప్రభువా యెహోషువ కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆకాను చేసిన తప్పుకి నాయనా బంగారము, ఆ ఎండి, ఆ వస్త్రాలు దాచిపెట్టుకున్న తర్వాత, ఓ తండ్రి ఎంతగా శపించబడి తన కుటుంబం అంతా కూడా దేవా రాళ్ళ కుప్పగా అగ్నివేసి కాల్చి పడేశారయ్యా. తండ్రి మేము చేసిన తప్పులు దేవా క్షమించు నాయన. ఓ అక్రమైన వాటిని నశింపజేయండి, చంపేసిరా అని చెప్పి సౌలుతో చెప్పిన తర్వాత, సౌలు బలిసిన వాటిని తీసుకొచ్చి బలిగా అర్పిస్తూ ఉంటే, అది ఎవరు అర్పించమన్నారని చెప్పి దేవా దేవునికి వ్యతిరేకమైన వాటిని చేసి తన ప్రాణానికి తెచ్చుకున్నాడయ్యా. అతను కూడా చనిపోయినట్టుగా, తన పిల్లలు చనిపోయినట్టుగా కనపడుతూ ఉన్నది. నాడు ప్రవాదిగో తండ్రి గెహజీ కూడా ప్రభువా 3 పాళ్ళు ఆత్మ సంపాదించుకోవాల్సిన వాడు నాయనా తన కుష్టితో బయటికి వెళ్ళిపోయాడు. అననీయ సపేరాలు కూడా ప్రభువా నాయనా అదిగో అక్రమాన్ని దాచుకొని ఎంతకే అమ్మానని చెప్పి నిజాన్ని చెప్పకుండా ఇద్దరు చనిపోయినట్టుగా కనపడుతూ ఉన్నది. మేము అలాగుండకుండా మా పిల్లల మీదకి, మా మీదకి శాపం రాకుండా ప్రభువా నీ దీవెనలు మాకు దయచేయండి. ఉన్నట్టు ఒప్పుకునేటట్టుగా చేయమని, మీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే ప్రియులారా.